అమ్మ ఋషుల పేరు చిరంజీవుల పేరు తలుచుకోవాలని చెప్పేసి అన్నారు కదా, మరి వాళ్ళెవరో తెలియజేస్తారా? తప్పకుండా. ఎందుకంటే పుట్టినరోజు నాడు అందరూ తలుచుకుంటే చాలా మంచిది కాబట్టి ఆ పేర్లు చెప్తాను, రాసుకోవచ్చు. మార్కండేయుడు, వ్యాసుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, హనుమంతుడు, విభీషణుడు, వీళ్ళందరినీ కూడా తలుచుకొని నమస్కారం చేయాలిట. మార్కండేయ మహర్షికి నమస్కారం చేసి, ఈశ్వరుడికి నమస్కారం చేసి దీర్ఘాయువును, ఆ తర్వాత ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సద్బుద్ధిని ప్రసాదించమని చెప్పేసి నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా పూజ చేసేటువంటి సమయంలో ఎవరి పుట్టినరోజో వారికి కాసిని ఆవు పాలు, బెల్లం, తర్వాత నల్ల నువ్వులు అందులో వేసి నివేదన చేసి వాటిని ముందుగా స్వీకరించాలి. అంటే ఇదే ప్రత్యేక నైవేద్యంగా భావించి ప్రత్యేకంగా తీసుకోవలసింది ఇది. నైవేద్యం అయితేనేమో షష్ఠీదేవి పూజ చేసినన్ని రోజులు తప్పనిసరిగా పెరగన్న నివేదన చేయాలి. చేసి అందరికీ పెట్టి వాళ్ళు తినచ్చు. ఎవరిది పుట్టినరోజు ఆ పుట్టినరోజు నాడు తప్పనిసరిగా కాసిని నల్ల నువ్వులు, కాసంత బెల్లము ఆవు పాలల్లో వేసి నివేదన చేసి అది ఎవరి పుట్టినరోజో వాళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది అని చెప్పేసి మనకి ధర్మశాస్త్రం చెప్తోంది. ఆ విధంగా చేయాలి. అసలు పుట్టినరోజు అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది కేక్ కటింగ్ అమ్మ. కేక్ కటింగ్ అన్నప్పుడు దీపాలు పెడతారు, మళ్ళీ అలానే ఆర్పేస్తూ ఉంటారు, చీకటిమయం చేసుకుంటారని చెప్పేసి అర్థమవుతుంది. మరి అలా ఎందుకు చేస్తారు? ఎందుకంటే అది మనకి ఏంటంటే సంప్రదాయంగా కూడా మారిపోయింది. మనం మార్చుకొని అది సంప్రదాయం అని మనం అనుకుంటున్నాం, కానీ అది నిజానికి సంప్రదాయం కాదు. మనకి ఏమిటంటే ఇలా దేవుడి పూజ చేసిన తర్వాత చిన్నపిల్లలకైతే ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటారో, తల్లిదండ్రులు కానీ తాత నాయనమ్మ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఆ పుట్టినరోజు ఎవరిదో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి నుదుట కుంకుమ పెట్టి కొత్త వస్త్రాలు ఇచ్చి ఉంటే ఆభరణాలు ఇచ్చి వాళ్ళకి దీపహారతి చూపించి ఆశీర్వచనం చేయాలి. దీపహారతి ఎందుకు చూపిస్తాం? మనం శుభం జరగాలని. దీపం ఎందుకు వెలిగిస్తాం? వెలుతురు మనకి కావాలని. కానీ దీపాలు ఆర్పడము అనేటువంటిది అలవాటుగా మార్చుకున్నామంటే కష్టాలు కావాలని మనం ఇండైరెక్ట్గా కోరుతున్నట్టే. చీకటి దేనికి? కష్టానికి, నష్టానికి సంకేతంగా మనం చెప్పుకుంటాం. వెలుతురు దేని చెప్పుకుంటాం? ఉన్న కష్టాలు పోవడం కోసం సంకేతంగా చెప్పుకుంటాం. మరి పుట్టినరోజు తర్వాత కొత్త సంవత్సరంలో మనకి శుభాలు జరగాల, కష్ట నష్టాలు కావాలా? ఏవి కావాలని కోరుకుంటున్నారు? మరొకటి తెలుసా? దీపాలు ఆర్పడం వలన దరిద్రం వస్తుందని, అంధత్వం వస్తుందని, ఊదటం వలన అంధత్వం వస్తుందని మనకి శాస్త్రం చెప్తాను. ఎవరికైనా అంధత్వం రావడానికి ఏమిటంటే దీపాలని ఆర్పితే, దీపాలని ఊదేస్తే వాళ్ళకి ఆ దీపాన్ని ఆర్పటం వలన అంధత్వము, తర్వాత నేత్ర వ్యాధులు, చూపు తగ్గిపోయేటువంటి అవకాశాలు, కొన్ని చోట్ల దేవుడి దీపాలే ఆర్పేటైతే మాత్రం అంధత్వం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అమ్మ, మరి అసలు పుట్టినరోజు నాడు పాటించాల్సిన నియమాలు ఏంటంటారు? అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మ, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.